పద్మనాభ స్వామి ఆలయంలోని చివరి గది వెనుక దాగి ఉన్న అసలు రహస్యం. కొన్ని రహస్యాల గురించి వింటున్నప్పుడు వాటిని ఎన్నిసార్లు విన్నా కొత్తగా ఉంటాయి, వింటున్నంతసేపు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అలాంటి అతి కొద్ది రహస్య విషయాల్లో పద్మనాభ స్వామి గుడిలోని చివరి తలుపు రహస్యం ఒకటి. అతి ప్రాచీనమైన హిందూ దేవాలయాల్లో పద్మనాభ స్వామి గుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గుడిలో శ్రీ మహావిష్ణువు కొలువుతీరి ఉంటారు. ఇది భారతదేశంలోని తిరువనంతపురంలో ఉంది. ప్రస్తుతం ఈ దేవాలయాన్ని ట్రావెన్కోర్ రాజవంశీకుల ఆధీనంలో ఉన్న ట్రస్టు ఈ దేవాలయ వ్యవహారాలను చూసుకుంటుంది. ట్రావెన్కోర్ మహారాజులు గొప్ప సాధువు అయిన కులశేఖర అల్వార్కు వారసులుగా ప్రసిద్ధి. తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం తిరువత్తూర్లోని శ్రీ ఆదికేశవ పెరుమల్ దేవాలయానికి ప్రతిరూపం. పద్మనాభ స్వామి దేవాలయంలో రహస్య ఖజానా ఉందని చాలామంది బలంగా విశ్వసిస్తారు. అందుకు ఆ ప్రదేశం కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. కానీ అక్కడికి ఏ మానవుడు అంత సులువుగా వెళ్ళలేడు. మనం ఒక్కసారి ఈ గుడి యొక్క చరిత్రను తొంగి చూసి ఆ రహస్య ద్వారం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే హిందువులుగా జీవిస్తున్నారో, హిందుత్వాన్ని బలంగా నమ్ముతారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశం ఉంది. ఈ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ప్రత్యేకమైన వస్త్ర నిబంధనలు పాటించవలసి ఉంటుంది. పవిత్రమైన 108 శ్రీ మహావిష్ణువు దివ్య ప్రదేశములలో ఈ దేవాలయం కూడా ఒకటి. వైష్ణవులు ఈ ప్రాంతాన్ని అతి ముఖ్యమైన ప్రదేశంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ దేవాలయం విశిష్టత గురించి మధ్యయుగంలో దివ్య ప్రబంధ అనే తమిళ సాహిత్యంలో తమిళ అల్వర్ ఋషులు ప్రముఖంగా ప్రస్తావించారు. సాధారణ యుగంలో 16వ శతాబ్దంలో ఈ దేవాలయం కోసం ఎన్నో అద్భుతమైన కట్టడాలు కట్టి అత్యద్భుతంగా అలంకరించిన ఆలయ గోపురాన్ని నిర్మించారు. పవిత్రమైన ఈ స్థలంలో అతి పవిత్రమైన శ్రీ పద్మనాభ స్వామి అనంత ఆదిశేష అనే సర్పంపై శయనిచ్చి ఉంటాడు. ఈ పాముకున్న 5 తలలు లోపలికి చొచ్చుకొని ఉండటం వల్ల అది ఏదో ఆలోచిస్తోంది అనే భావన కలుగుతుంది. ఆ సర్పంపై శయనిస్తున్న స్వామి తన కుడి చేతిని శివలింగంపై పెట్టి ఉంటారు. సుఖ సంపదలను ప్రసాదించే దేవత శ్రీదేవి. ఈ సమస్త లోకాన్ని తన భుజ స్కంధాలపై మోసే భూదేవి. మహావిష్ణువుకి భార్యలైన వీరిద్దరూ ఆయనకి ఇరువైపులా కొలువుదీరి ఉన్నారు. తామర పుష్పంపై బ్రహ్మ ఆసీనులై ఉంటారు. అది చూడడానికి అప్పుడే మహావిష్ణువు నాభి నుండి బ్రహ్మ ఉద్భవించారా అన్నట్లు గోచరిస్తుంది. ఇక్కడ కొలువు తీరి ఉన్న దేవుణ్ణి 12,000 శిలలను ఉపయోగించి తయారు చేశారు. ఈ శిలలను నేపాల్ దేశంలోని గండంకి నది ఒడ్డున నుండి తీసుకొచ్చారు. పశుపతినాథ దేవాలయంలో చేసే కొన్ని ప్రత్యేకమైన పూజలకు గుర్తుగా వాటిని అక్కడ నుండి తెచ్చారు. ఇక్కడ కొలువుతీరి ఉన్న శ్రీ పద్మనాభ స్వామిని కటు సర్కార యోగంతో కప్పబడి ఉంచారు. ఈ కటు సర్కార యోగం అనేది ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసిన మిశ్రమం. ఇది ఎప్పుడు ఆ దేవుణ్ణి పరిశుభ్రంగా ఉంచుతుంది. ప్రతిరోజు పూలతో పూజిస్తారు. అభిషేకానికి మాత్రం కొన్ని ప్రత్యేక పద్ధతులను పాటిస్తారు. స్వామి విశ్రాంతి తీసుకుంటున్న ప్రదేశానికి ఎదురుగా కొన్ని వేదికలు ఉన్నాయి. అవి అత్యద్భుతమైన శిల్పికళలకు ప్రతిరూపాలు. ఎంతో సుందరంగా ఒకే శిలపై ఆ శిల్పాలన్నింటినీ చెక్కారు. ఆ దేవదేవుణ్ణి 3 ద్వారాల నుండి మనం చూడవచ్చు. మొదటి ద్వారం నుండి స్వామి ముఖంతో పాటు పడుకొని శివలింగంపై చేయి పెట్టి ఉన్న భంగిమను చూడవచ్చు. శ్రీదేవి మరియు దివకర ముని కటు సర్కార్లో ఉన్నారు. ఈ దేవాలయం పేరు మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన తామర పువ్వుపై కూర్చొని ఉన్న బ్రహ్మ భంగిమను స్ఫూర్తిగా ఆవిర్భవించింది. దేవాలయంలో మొత్తం 6 గదులున్నాయి. భారత్ కోన్ కల్లార అనే గది పద్మనాభ స్వామికి అతి సమీపంలో నిర్మించబడి ఉంది. ఇది దేవాలయ కోశగారం క్రిందకు రాదు. ఈ పవిత్రమైన గదిలో శ్రీచక్రం ఉంది. దీనితో పాటు పద్మనాభ స్వామి విగ్రహం మరియు మరెన్నో విలువైన వస్తువులు ఆ గదిలో ఉన్నాయని, అవి దేవుడి యొక్క మహత్యాన్ని తెలియజేస్తామని చెబుతారు.
2011 సంవత్సరంలో భారతదేశ సుప్రీంకోర్టు 7 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసి ఈ దేవాలయానికి పంపింది. ఈ దేవాలయ ప్రధాన ధర్మకర్త సమక్షంలో దేవాలయానికి చెందిన రహస్య గదులను తెరిచారు. ఆ రహస్య గదులను తెరవగానే ఎంతో విలువైన వజ్ర వైఢూర్యాలు, బంగారంతో చేసిన వస్తువులు, ఆయుధాలు, బంగారు విగ్రహాలు, బంగారు ఏనుగు విగ్రహాలు, 500 కిలోల బరువు, 18 అడుగుల పొడవు ఉండి వజ్రాలతో పొదిగిన పూల హారాలు మరియు సంచుల కొద్దీ ఎన్నో దేశాలకు చెందిన బంగారు నాణాలు లభించాయి. ఇక్కడ జరిగిన తంతును లిపిబద్ధీకరించడానికి అక్కడ ఉన్న 6 గదులకు A, B, C, D, E, F అనే పేర్లు పెట్టారు. అన్ని గదులను సంవత్సరానికి కనీసం 8 సార్లు తెరుస్తారు. కానీ B అనే రహస్య గదిని మాత్రం తెరువరు. అందుకు కారణం ఈ దేవాలయ ట్రస్ట్ సభ్యులతో పాటు భారతదేశంలోని చాలామంది జ్యోతిష్యులు ఆ తలుపు తెరవకూడదని, అది ఎంతో రహస్యమైన ప్రదేశమని, అతి పవిత్రమైనదని, ఆ తలుపుని తెరవడం చాలా అపాయకరమని, ఒకవేళ తెరిస్తే ప్రమాదం ముంచుకొస్తుంది అని హెచ్చరించారు. ఈ B అనే రహస్య గదిని ఎన్నో మంత్రాలు ఉపయోగించి నాగబంధంతో మూసివేశారు. నాగబంధంని నాగపాశం అని కూడా అంటారు. 16వ శతాబ్దంలో మహారాజు మార్తాండవర్మ సమక్షంలో సిద్ధ పురుషులు ఉండేవారని, వాళ్ళే ఈ తంతుని మొత్తం అప్పట్లో పూర్తి చేశారని చెబుతారు. ఈ రహస్య గదిని తెరవాలంటే అతి పవిత్రమైన సాధువు కానీ లేదా అతి శక్తివంతమైన మాంత్రికుడి వల్ల మాత్రమే అవుతుంది. అది కూడా నాగబంధాన్ని విడిపించగలిగే జ్ఞానం ఉండాలి. అలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గరుడ మంత్రాన్ని పఠించాలి. ఇలా తప్ప ఆ ద్వారాన్ని ఇంకే విధంగా ఎవ్వరూ తెరవలేరు. అతి పవిత్రమైన ఎంతో జ్ఞానం కలిగిన సాధువులు లేదా మాంత్రికులు ఎంతో శక్తివంతమైన గరుడ మంత్రాలను పఠిస్తూ తెరవాలని ఈ రహస్య గదిని ఏ సామాన్య మానవుడైనా ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తెరవాలని ప్రయత్నిస్తే గుడి చుట్టూ కానీ లేదా భారతదేశం అంతటా ఉపద్రవాలు ముంచుకు వస్తాయి. ఇంతకు ముందు చెప్పినట్లుగా గరుడ మంత్రాన్ని పఠిస్తూ అతి శక్తివంతమైన సాధువు లేదా యోగిచే మాత్రమే ఈ రహస్య మందిరం ద్వారం తెరుచుకుంటుంది. సామాన్య మనుషుల వల్ల ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. ఒకానొక సందర్భంలో భారతదేశానికి చెందిన వేద జ్యోతిష్యులు ఈ ద్వారాన్ని తెరవాలని విశ్వ ప్రయత్నము చేశారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. ఆ ద్వారం తెరుచుకోకపోవడంతో నిరాశ చెంది తిరిగి వెళ్ళిపోయారు. ఈ ద్వారం తెరుచుకోవడానికి పఠించాల్సిన మంత్రాలను ఏ సాధువు అయినా పద్ధతిగా పాటించాలి. అప్పుడు మాత్రమే ఈ ద్వారం తెరుచుకుంటుంది. లేదంటే ఆ ద్వారాన్ని కాపు కాచే సర్పాలు ఆయా ద్వారాన్ని తెరవాలనుకొని వచ్చిన వ్యక్తిపై భీకరమైన దాడి చేసి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.